ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతవిశ్వేదసాదనం ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఐం సరస్వత్యై నమః. వినాయక చవితి మీ ఇళ్లల్లో ఎవరికైతే మీ దగ్గరలో బ్రహ్మగారులు అంటే పంతులు గారులు అందుబాటులో లేరో అటువంటి వాళ్ళు అరే మాకు పంతులు గారు దొరకలేదే అని చెప్పి మీరు బాధపడకుండా ఈ యొక్క వీడియోని ప్లే చేసుకొని మీరు చక్కగా వినాయక స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు. మరి ఈ యొక్క వినాయక చవితి అనేటటువంటి పండుగ మనకి అనాది కాలం నుంచి సనాతన కాలం నుంచి కృతయుగం నుంచి కూడా వస్తుంది. స్వామివారు చక్కగా విఘ్నాలకు అధిపతి, సంకటాలకు తొలగించేటటువంటి వాడు సంకటాలని, తర్వాత బ్రహ్మదేవుడు చేయలేని పని, విష్ణుదేవుడు చేయలేని పని, శివుడు చేయలేని పనిని సాక్షాత్తు మహాగణపతి చేయగలుగుతాడు. ఎందువల్లంటే ఆయన ఆదిశక్తి కుమారుడు. ఒకసారి పార్వతీదేవికి ఏమని అడిగిందంటే వరం, బ్రహ్మదేవుడంతటి తెలివితేటలు, శ్రీ మహావిష్ణువు అంత శక్తి, తర్వాత బుద్ధి బలము, శివుని అంత ఇన్నోసెన్స్ అంటే అమాయకత్వము, మూడు కలగొలిపినటువంటి స్వరూపంతో ఉన్నటువంటి కుమారుడు నాకు కావాలి అని ఆమె ఎప్పటి నుంచో అనుకుంటూ ఆ నులుగు పెట్టుకుంటూ ఈ రోజున భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున ఆమె ఈ వినాయక జననము, అదే రోజు శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క విఘ్నాధిపత్యం ఆ పోస్టును కూడా ఇవ్వడం జరిగిందనమాట. అందువలన ఈ వినాయక స్వామి వారు ఎందుకండి మరి మిగతా దేవుళ్ళు చేయలేని పని మరి ఆయన ఎందుకు చేస్తారంటే, ఆయన ఆదిశక్తి కుమారుడు, ఈ సృష్టి అంతా ఆమెదే. ఆమె మీ బిడ్డలు అడిగితే మీరు ఏ విధంగా అయితే ఆ కోరిక తీర్చేస్తారో అలాగే స్వామివారు మరి జాడ్యం ఉన్నటువంటి వాళ్ళ యొక్క జాడ్యాన్ని తొలగించేటటువంటి, అజాడ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు, చురుకుదనాన్ని ఇచ్చేటటువంటి వాడు, బుద్ధిబలాన్ని ఇచ్చేటటువంటి వాడు, యశస్సు కీర్తి అన్ని ఇచ్చేస్తాడు. ఈయన ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు. ఎందువల్లంటే శుక్లాం భరధరం విష్ణుం అంటాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే. మొట్టమొదటి నుంచి కూడా ఆయన శ్రీ మహావిష్ణువు ఆది అవతారం నుంచి కూడా ఈయనే విష్ణువు అని చెప్పేసి శాస్త్రాలు పురాణాలు అన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి చక్కగా ఇదిగో ఈ వినాయక చవితి రోజున మీరంతా కూడా ఈ యొక్క ఐటమ్స్ అన్నీ కూడా మీరు చక్కగా పెట్టుకొని మీ అంతగా మీరు పూజ చేసుకోవచ్చమ్మా. ఇదిగో ఇవి అరటిపళ్ళు, ఇదిగో ఇవి మోదుకలు, ఇదిగో పులిహార, ఇదిగో ఫలాలు, ఇదిగో పసుపు వినాయకుని ఇలా ముందుగా తయారు చేసి పెట్టుకోండి. ఇదిగో లడ్డూలు అంటే స్వామివారికి చాలా ఇష్టం. అలాగే ఇదిగో తెల్లని పుష్పాలు, ఎర్రని పుష్పాలు, మీకు ఎన్ని పుష్పాలు దొరికితే అన్ని రంగులు స్వామివారికి తీసుకోండి. ఇలా కలశాన్ని పెట్టుకోండి. చక్కగా ఇదిగో ఇలా కలశానికి జాకెట్ గుడ్డ వేసి కలశాన్ని తయారు చేసుకోవడం మీ అందరికీ తెలిసిందే. ఇక స్వామివారి యొక్క మట్టి ప్రతిమను పెట్టుకోండి. ఎందుకంటే నిమజ్జనం చేసేటప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అవి కష్టం కాబట్టి అవన్నీ కూడా పొల్యూషన్కి కష్టం కాబట్టి మీకు చక్కగా ఇలా ఇది పెట్టుకోండి. ఇదిగో పత్రి ఏర్పాటు చేసుకోండి. ఇలా చక్కగా అలంకారం చేసుకొని స్వామివారికి ఇగో నైవేద్యాలు మీ ఇష్టం. ఇక అవన్నీ పెట్టుకొని మీరు చక్కగా వినాయక స్వామి వారి యొక్క వ్రతాన్ని స్వల్పంగా ఇలా పూజ చేస్తున్నాం మనం. ముందుగా ఇదిగో ఈ యొక్క మహాగణాధిపతి అయినప్పటికీ కూడా ఆయన విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ వినాయకుడికి పూజ చేస్తున్నా సరే మళ్ళీ ముందుగా ఒక చిన్న వినాయకుడికి చేయాలి. శ్రీ మహావిష్ణువు చేస్తున్నాం అనుకోండి, ఒక వినాయకుడికి చేస్తాం ముందు, విఘ్నాలకు గణపతి కాబట్టి. పార్వతికి చేస్తున్నాం అనుకోండి, విఘ్నాలకు గణపతిని ఒక వినాయకుడిని తయారు చేసుకోవాలి. అలాగే మహాగణపతికి చేస్తున్నా కూడా ఆయనకు కూడా ఒక చిన్న వినాయకుడిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు పూజలో చక్కగా మొట్టమొదట మనల్ని మనం పవిత్రం చేసుకోవాలి. అమ్మ నీళ్లు మీ పేద జల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా, ఇది అన్నిటిపైన దేవుడి వస్తువులపైన మనపైన అందరిపైన జల్లేసే. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపివా, అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపివా, యస్మరే పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. తర్వాత మనము చక్కగా దీపారాధన
అమ్మ దీపానికి కొంచెం పసుపు కుంకుమ, కొంచెం కుంకుమ 2 అక్షతలు వేయమ్మ చక్కగా. దీపాయ బ్రహ్మరూపాయ విష్ణురూపాయతే నమ, రుద్రరూప నమస్తుభ్యం దీపరూపాయతే నమ. తర్వాత 2 అక్షతలు తీసుకొని చక్కగా చేసే ముందు మనము ఈ ఆచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహ చేయండి. తీసుకోవాలి నీళ్ళు, ఎడం చేత్తో నీళ్ళు. సరతి గారు మీరు కూడా తీసుకోండి అమ్మా, ఎడం చేత్తో తీసి ముందు ఇలా చేత్తో నీళ్లు క్రిందకు వదిలేసేయండి. ఇదిగోండి చూడండి, క్రిందకు వదిలేసి అట్లా 3 సార్లు తీసుకో. ఒకసారి ఓం గోవిందాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః. మళ్ళీ కిందకి వదిలేసేయండి. మొత్తం మీరు కూడా చేసేయండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఓం కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః. అక్షతలు తీసుకొని అక్కడ స్వామివారి దగ్గర ఇక్కడ వేయండి. ఓం కేశవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షాయ నమః, నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తర్వాత ఇదిగో ఇలా తోరాలు ముందుగా కట్టుకొని మీరు పెట్టుకున్నారు కదా, 2 అక్షతలు తీసి ఆ తోరం కట్టుకోమ్మా. ఇదిగో ఒక పండు చేత్తో పట్టుకో, కట్టించుకో. అలా పండు ఏదో ఒకటి చేత్తో పట్టుకొని చక్కగా అలాగా కుడి చేతి వైపు కట్టుకోవాలి. వ్రతాలకి కుడివైపు, హోమాలకి యజ్ఞాలకి ఎడం వైపు. పండిచ్చేసుకో. తర్వాత 2 అక్షతల వాసన చూసుకొని పట్టుకోమ్మా. 2 అక్షతల వాసన చేసుకొని చక్కగా మనకి వెనక్కి వేసుకొని వేసేయండి. ఓం 2 అక్షతలు. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏ తేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమార్భే. ముక్కు పట్టుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. ఆత్మ ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ భోర్భవస్వరం. నీటిని అలా ముట్టుకోండి. తర్వాత యశ్చివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ యేషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఓమాపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇక్కడ తర్వాత 2 అక్షరాలు తీసుకొని ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం శ్రీ వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శ్రీ సచే పురంధరాభ్యాం నమః, ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తోస్తు. 2 అక్షతలు చక్కగా క్రింద వేసేసుకుని దండం పెట్టుకొని ఇదిగో ఇప్పుడు సంకల్పం చెప్తున్నాం. మమోపాత్త 2 అక్షతలు చేత్తో పట్టుకోండి సంకల్పానికి. మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థే శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణాగోదావర్యోహ మధ్య ప్రదేశే చ ఓం శ్రీ ఎక్కడ ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే. ఇదేం సంవత్సరం? శోభకృతనామ సంవత్సర. ఋతువు వర్ష ఋతో భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ శుభ నక్షత్రే శుభయే గే శుభకర్ణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రాః. మీ గోత్రాలను చదువుకోండి చక్కగా అందులో. తర్వాత మీ భార్య గారి యొక్క గోత్రాన్ని, మీ పేరుని, మీ భార్య యొక్క పేరుని, మీ పిల్లల పేర్లని చదువుకున్న తర్వాత అందరి పేర్లు వచ్చినట్టే సపరివార సకుటుంబ సమేతస్య అంటాము. కాబట్టి మీ కుటుంబంలో మిగతా మీ తమ్ముళ్ళ పేర్లు, మీ తమ్ముళ్ళ పిల్లల పేర్లు, చెల్లెళ్ళు అవన్నీ వచ్చేసినట్టే. సకుటుంబస్య సపరివారస్య. తర్వాత చెప్పండి మమ ధర్మపత్ని సమేతస్య అస్మాకం ధర్మ
అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. ఇలా చేతులు పట్టుకోండి. ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం. ముఖ్యంగా మరి విద్యార్థులకి చక్కగా సద్బుద్ధి ప్రాప్త్యర్థం, సద్విద్య ప్రాప్త్యర్థం. వదిలేసి 2 అక్షతలు పట్టుకున్నారు కదా స్వామివారిని. మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం. మీ మనసులో ఉన్న కోరిక స్మరించుకోండి స్వామికి. సర్వాభీష్ట సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ సిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం. శ్రీ సిద్ధి వినాయక దేవత ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఆదర్ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. వర్షే వర్షే ప్రయుక్త శ్రీ సిద్ధి వినాయక వ్రత పురుష సూక్త విధానేన యథాశక్తి కరిష్యే అని 2 అక్షతలు నీళ్లు క్రిందకి వదిలేసుకోండి. తర్వాత చక్కగా కలశానికి పూజ చేసుకోండి. కలశంలో పుష్పము అక్షతలు అవి వేసి కలశంలో అది తిప్పుతూ కలశానికి చేయండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూల తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణా శ్రుతా పక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేదోదయుర్వేద సామవ్యదో హతర్మణ అంగైశ్చ సహిత సర్వే కలశాంబుషాం ఆశ్రితా. పుష్పం వేసి తర్వాత చక్కగా మనకి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి పూజలో కూడా మనకు ఆ వినాయకుడిలో ప్రాణశక్తిని మనం పెడుతున్నాం అన్నమాట. కాబట్టి దీన్నే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. కాబట్టి ఒక తమలపాకుతో అమ్మ నువ్వు ఆ వినాయకుడిని ముట్టుకో, లేకపోతే ఇదిగో ఆ కలశంతో తమలపాకుతో ఇలా ముట్టుకో, అలా చేయి పెట్టుకో, అలా పెట్టుకో పైన. ఓం ఆ కలశేషు దావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తే యజ్ఞేషు ఆపో వా ఇదకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపో అన్నమాపో అమృతమాపన్య సమ్రాడాపో విరాడ స్వరా పాడాప స్యందాంగ్ శ్యాపో జ్యోతికం శాపో యజోషకం శాపమాప సర్వదేవత ఆపో భూర్భువ స్వరోం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వదిలేసి చక్కగా ఆ గంగలో ఆ గంగే యమునే గంగా యమున సరస్వతి సర్వ నదుల్ని కూడా అందులోకి ఆవాహనం అవ్వమని చెప్పి ఆ తీర్థాల్లోకి ఆ తల్లులకి నమస్కారం చేసుకుని గంధం పుష్పం అక్షతలన్నీ వేసి గంగామాతకి నమస్కారం చేసుకొని అవన్నీ మన పైన వేసుకోవాలి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం గురు. ఆయాంతో ఆ యొక్క సిద్ధి వినాయకుడిని మరి ఈ యొక్క కలశంలోకి ఆహ్వానించు. 2 అక్షతలు వేసి దండం పెట్టుకో. కలశోదకేన ఆయాంతు దేవ పూజార్థం ధృతక్షయకారకాః. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య. అందులో ఉన్నటువంటి కలశంలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని దేవుడి పైన వేసి ఆ తర్వాత మనందరి పైన వేయి. ఆ తర్వాత పసుపు వినాయకుడిని తయారు చేసుకున్నాం కదండి. అదిగో ఆ పసుపు వినాయకుడికి మనము ఇక్కడ పూజ చేయాలన్నమాట. అందుకని మొట్టమొదటిగా మనము స్వామివారిని ధ్యానం చేస్తున్నాం. ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నోతవిశీర్సాదనం భవసంచిత పాపౌగ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. 2 నక్షత్రేసి దండం పెట్టుకో అమ్మ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మరి ఎవరినైనా సరే మనం ధ్యానం చేసుకున్న తర్వాత ఆహ్వానించాలి. ఆహ్వానిస్తేనే వారు వస్తారు మన ఇంటికి, బంధువులైనా మిత్రులైనా. ఆ విధంగా స్వామివారిని చక్కగా ఇక్కడ ఆహ్వానం చేయి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. నువ్వు పుష్పాలు కానీ అక్షతలు కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు. తర్వాత వచ్చినటువంటి వారికి కుర్చీలో కూర్చోండి అంటాం. ఆ విధంగా స్వామివారిని ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, నవరత్న ఖచిత స్వర్ణ సింహాసనం సమర్పయామి. ఆ తర్వాత మామూలుగా మంచినీళ్ళు తాగుతారా అండి అని మంచినీళ్ళు ఇస్తాం. ఆ విధంగా స్వామివారికి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి. తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే
ఆచమనీయం సమర్పయామి. 2 నక్షత్రాలు కానీ పుష్పాలు కానీ వేయడమే. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మరి స్నానం చేయండి అంటాం మన ఇంటికి బంధువులు వస్తే, ఆ విధంగా స్నానం చేస్తాం. స్నానం చేసిన తర్వాత తుడుచుకోవడానికి టవలు బట్టలు ఇస్తాం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఆ తర్వాత యజ్ఞోపవీతం ఇవ్వాలి. అదిగో యజ్ఞోపవీతం నక్షత్రం అవసరార్థం యజ్ఞోపవీతం శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. అవసరార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గంధం సమర్పయామి. తర్వాత సుగంధ ద్రవ్యాలు ఇస్తాం మన బంధువులు. ఆ విధంగా గంధాన్ని ఇవ్వం. తర్వాత స్వామివారికి అంత చిన్న గణపతికి అన్నమాట. అలాగే స్వామివారికి చక్కగా మీరు అక్షతలను వేయండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అక్షతాన్ సమర్పయామి. తర్వాత పుష్పాలతో ఓం శ్రీ మహాగణాధిపతి నమః. పుష్పై పూజయామి. ఒక 11 సార్లు, ఒక 5 సార్లు మీ ఇష్టం. వినాయకుడిని ఏం మంత్రాలు రానటువంటి వాళ్ళు, నామాలు తెలియనటువంటి వాళ్ళు ఓం గణేశాయ నమః అని మంత్రం చదవచ్చు. ఓం మహాగణాధిపతయే నమః అని చదవచ్చు. వచ్చిన వాళ్ళు ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ మంత్రపుష్పం పత్రం పుష్పాన్ని సమర్పయామి. ఈ విధంగా మనం ఓం గణేశాయ నమః అన్న మంత్రంతో చక్కగా పువ్వులతో కానీ అక్షతలతో కానీ మరి మన మహాగణాధిపతికి వేసుకోవాలి. ఆ తర్వాత ఓం అగరత్తుల పొగను చూపించమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. అట్లా చూపించి వెలిగిన తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడే ముట్టించు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి అని చూపించేసి ఓం దీపాన్ని చూపించు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడి నుంచి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. మరి ఈ రెండు చూపించిన తర్వాత ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 నీటి చుక్కలు స్వామివారికి ఇప్పుడు స్వామివారికి ధూపదీపానంతరం ఆచమనీయం అయిపోయిన తర్వాత ఏదో ఒక పండు బెల్లం ముక్కో ఒక నైవేద్యం ఏదో ఒక ఐటమ్ స్వామివారికి కేటాయించు. అగిపెట్టు. దానిపైన నీరు. ఓం భోర్భవస్వాహం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా చుట్టూ తిప్పు. పొద్దున్నైతే సత్యం సత్యేన అని చదువుకోండి, మధ్యాహ్నం అయితే అర్థంత్వా సత్యేన అని చదువుకోండి. సత్యం సత్యేన ప్రశంసామి, అమృతమస్తు అమృతోపస్తరణమసి. తర్వాత ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. వేసేసిన తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలాన్ని చూపించు. ఓం తర్వాత మనం స్వామి వారికి 5 సార్లు చూపించాలి కదా, ఇక్కడ చూపించు. ఓం ప్రాణాయ స్వాహ. గాయత్రి మంత్రం చదివిన తర్వాత ఓం భూర్భువస్సుం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీ కదలీ మహాగణాధిపతయే నమః. కదలీ నివేదనం సమర్పయామి. ఇలా చూపించు. ఓం ప్రాణాయ స్వాహ, పరాయ స్వం, జ్ఞానాయ స్వం, ధనాయ సమనాయ స్వం, బ్రహ్మణే స్వాహ. మధ్యపాని సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. ఇదే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 నీటి చుక్కలు. ఉత్తర పోషణం అమృత విధానమసి. ఉత్తర పోషణం హస్త ప్రక్షాళయం పాద వృక్షం కేసు కాచమనీయం సమర్పయామి. శ్రీ మహా తాంబూలం సమర్పించు. 2 నక్షత్రాలకి ఇక్కడ ఉన్నాయి కదా, తాంబూలం చూపించు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం హాతకర్పూరం
చాలా మంది ఎక్కువ ఎక్కువ వేస్తారు, ఎక్కువ ఎక్కువ వేస్తే అంటుకుపోయి ఎక్కువ మంట వచ్చి మన బట్టల పైన పడుతుంది కాబట్టి తర్వాత కావాల్సి మళ్ళీ బిళ్ళలు వేసుకోవచ్చు. గంట ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దక్షః ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం మహాదేవి విద్మహే విష్ణుమతి ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. రెండు నీటిని కలిసి అందరికీ అందరూ కళ్ళగద్దుకోవాలి. రమారమణ గోవిందో హరి. ఓం శ్రీ హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధ నీరాజంత్రం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రెండు నీటి చుక్కల క్రింద జనమ్మ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. రెండు అక్షతలు చేత పట్టుకుని మంత్రపుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే రెండు అక్షతలు పట్టుకుని సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి. స్వామి దగ్గర వేసేయండి. సర్వభావే అక్షతాన్ని సమర్పయామి. అలాగే తప్పైతే క్షమించండి స్వామి అని అనయ ధ్యానావాహనాది షోడశోపచార పూజయార్థ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో భవంతు. క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. అలాగే ఆ స్వామి వారి దగ్గర ఉన్నటువంటి పుష్పాలను తీసుకొని అక్షతలు కానీ మీ ఇద్దరు తలపైన వేసుకోండి. ఓం శ్రీ మహాతల్లో పెట్టుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రసాదం శిరసాగృహ్ణామి. శిరస్సు మీద ధరించండి. అలాగే ఈ ఆకుని ఏం చేయాలి, ఇలా కదిపేసి మళ్ళీ పెట్టేసేయి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానే ప్రతిష్ఠయామి క్షేమాయ పునరాగమనాయ చ ఇతి ఉద్వాసనాయ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు స్వామి వారికి ఉద్వాసన. ఇక ఇళ్లలో చేసేటటువంటి పూజలకి పంచలోక పాలకులు, తర్వాత నవగ్రహాలు, ఆదిత్యాది నవగ్రహ దేవతలు, తర్వాత ఇంద్రాది అష్టదిక్పాలక దేవతల పూజలు ఉండవు. కానీ మనం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో చేస్తాం కదా ఈ 5 పాలకులకి వాళ్ళకి. అలా ఇక్కడ కూడా మండపాలు పెడతారు కదా, మండపాల్లో పెట్టి చేసేటటువంటి వాళ్ళు కంపల్సరీగా మీరు నవగ్రహాలకు పూజ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరేం చేస్తారు, ఇక్కడ ఆ యొక్క ఇది తీసుకోమ్మా, ఇది ఆ అరటిపండు తీసుకొని ఇదిగో ఈ నవగ్రహాలకి పంచలోక పాలకులకి 2 అక్షతలు తీసుకో, 2-3 అరటిపండు పెట్టుకొని చక్కగా అక్షతలతో పుష్పాలతో చెయ్యి. పంచలోక పాలకులు. ఓకే. ఓం ఎవరు పంచలోక పాలకులు ఎవరు? ఇదిగో ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వెసై. ఓం శ్రీ గణేశాయ నమః. మొదటి లోకపాలకుడు ఆయన. రెండవది శ్రీ మహావిష్ణువు. ఓం తర్వాత ఓం శ్రీ విష్ణవే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. రెండవది వేశావు. ఇక మూడవది బ్రహ్మదేవుడు. ఓం బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవుడికి 3 అయిపోయారు ఇప్పటికి. ఇంకా తర్వాత ఎవరు? రుద్రుడు, పరమేశ్వరుడు. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. పరమేశ్వరుడికి వేస్తావు. ఇంకా 5వ వాళ్ళు ఎవరమ్మా చెప్పు? గౌరీదేవి. పంచలోక పాలకుల్లో ఆమెకు ఆ స్థానాన్ని ఇచ్చారు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ఈ 5గురు కూడా ఈ ప్రపంచాన్ని విశ్వాన్ని పరిపాలిస్తారు. అందుకనే వీళ్ళని పంచలోక పాలకులు అంటాం. సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో కంపల్సరీ ఈ యొక్క పంచలోక పాలకులను పూజ చేస్తాం. అంటే పూజ పెద్దగా అయినప్పుడు మనం పూజిస్తాం. తర్వాత ఎవరికి చేయాలి? ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః వేసేసాయి. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. 9 నవగ్రహాలకి దండం పెట్టేసి అక్షతలు వేసి పుష్పాన్ని వేసి ఆ తర్వాత
ఇంద్రుడు 8 మంది అష్టదిక్పాలకులు ఎవరు? ఇంద్రుడు, వరుణుడు, వాయువు, ఇలా నైరుతి, వీళ్ళంతా కూడా. అందుకని ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః వేసేసి వాళ్ళందరికీ కలిపి ఒక పండు పెట్టేసే నైవేద్యం. విడివిడిగా 3 పళ్ళు పెట్టాలా, లేకపోతే అందరికి కలిపి ఒకటి పెట్టేసే. నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్వాహం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం మాపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరం. ఓం పంచలోకపాలక దేవతాభ్యో నమః. ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఓం ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. కదలీ పరినివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. వ్యానాయ స్వందనాయ సమానాయ స్వం పరమణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్త ప్రక్షాళయామి. పాద ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ తాంబూలం వేసేసి 2 నక్షత్రాలు వేసేసి తాంబూలం సమర్పయామి. ఒక హారతి ఇచ్చేసే, వాళ్ళకు కూడా ఒక హారతి ఇచ్చేసి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణువచే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం వీణాపాణ్యై చ విద్మహే బ్రహ్మవచే ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. ఓం శ్రీ పంచలోకపాలక దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. రమారమణ గోవిందో హరి. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. ఇక ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే వినాయకుల వారికి మహాగణాధిపతి ఆయనకి చేశాము. తర్వాత వినాయకుల వారికి ఆయనకి చేసిన మహాగణాధిపతికి చేయాలి. ఆ తర్వాత మనము పంచలోక పాలకులకి, నవగ్రహాలకి, ఆదిత్యాది నవగ్రహ దేవతలకి, తర్వాత ఇంద్రాది అష్టదిక్పాలక దేవతలకి మనము చేసాం. ఇప్పుడు అసలైనటువంటి వినాయకుల వారికి, సిద్ధి వినాయకుడికి చేసే ముందు అభిషేకం చేసి స్వామివారిని రెడీగా పెట్టుకోవాలి. ఇదిగో పంచామృతాలు అలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు అమ్మ గణపతికి చెయ్యి. మీరంతా కూడా ఎవరైతే రానటువంటి వాళ్ళు ఉన్నారో ఓం గణేశాయ నమః అంటూ అభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలతో. ఇక వచ్చినటువంటి వాళ్ళు బ్రాహ్మలు మరి గణపతి అధర్వణ శీర్షం, గణపతి అధర్వణ శీర్షంతో మనం చేయమ్మ. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యమృతం వచ్మి సతం సత్యం వచ్మి అవత్వం అవవక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవాసూచామవశిష్యం అవపశ్చాత్ అవపురస్తాత్ అవోత్తరాత్ అవదక్షిణాత్ అవచోద్ధ్వాత్ అవధరాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తస్థిష్టతి సర్వజగదిదం త్వయిలయమేష్యతి సర్వం జగదిదం తవ ప్రత్యేతి. త్వం భూమిరాపో నలో నిలో నభత్వం చత్వారి వాక్పదాని గుణత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం మూలాధారా స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. త్వం బ్రహ్మా త్వం విష్ణుత్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్వరం గణాధిపతం పూర్వముచ్చాద్య వర్ణాదీం తదనంతర అనుస్వారః పరతరః అర్ధేందులసతం తారేణ రుద్ధం ఏతత్తవమనుస్వరూపం. కకారః పూర్వరూపం అకారో మధుమరూపం అనుస్వరాశ్చాంతరూపం బిందురుత్తారూపం నాదసంధానం సగంహితా సంధిః. సైషా గణేశ విద్యా గణకర్షి నిశ్చిత్ గాయత్రీ ఛందః
गणपतिर्देवता ओम गं गणपतये नमः। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात्। एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं रदं च वरदं हस्ते बिभ्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शोत्पकर्णं रक्तवाससं रक्तगन्धानुयुक्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पितं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं सुष्टाद्यौ प्रकृतेः पुरुषात्परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः। नमो प्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय वरदमूर्तये। ओम एतदुर्पशीर्षयो धीते स ब्रह्म भूयाय कल्पते स सर्वतः स्वकमेधते स सर्वविघ्ने न बाध्यते न पंचमहापापात् प्रमुच्यते सायमधीयानो दिवसकृतं पापं नाशयति प्रातर्धीयानो रात्रकृतं पापं नाशयति सायं प्रातः प्रयुञ्जानो आपो भो भवति सर्वत्राधीयानो पापविघ्नो भवति धर्मार्थकाम मोक्षं च विन्धति इदमदर्पणस्य समशिष्याय न चेत् न देयं यो यदि मोहात् दास्यति स पापीयान् भवति सहस्रावर्तना अतियं यं काममधीते तं तं अनेन साधयेत् अनेन गणपति शुभशिंचति समाङ्मी भवति चतुर्ध्यामनश्नं जपति स विद्यावान् भवति इत्यदर्पण वाक्यं ब्रह्माध्याचरणं विद्यात् स बिभेदिन कदाचनेति यो दूर्ध्वां कुरे त्यजति न वै श्रवणोपमो भवति यो मोदकसहस्रेण यजति स वाञ्छितफलमाप्नोति यज्ञसमिद्भ्यज्योति स सर्पं लभते अष्टौ ब्राह्मणान् सम्यक् ग्राहयित्वा सूर्यवर्चस्वी भवति सूर्यग्रहे महानद्यां प्रतिमा सन्निधौ वा जप्त्वा सिद्धमन्त्रोपभवति महाविघ्नात् प्रमुच्यते महादोषात् प्रमुच्यते महापापात् प्रमुच्यते स सर्वविद्भवति य एवं वेद इत्युपनिषत्। ओम श्री सिद्धिविनायक गणपतये नमः महाभिषेकం సమర్పయామి। ఇప్పుడు మనం ఆ వినాయకుల వారిని మామూలు నీళ్లతో శుద్ధోదక నీళ్లతో కడిగేసి సపరేట్ గా ఆ పక్కన తీర్థం తీసుకోవడానికి పక్కన పెట్టండి। దానికి అది బొట్టు పెట్టి ఆ వినాయకుల వారి బొట్టు పెట్టు గంధం బొట్టు వినాయకుడి దగ్గర వినాయకుడి విగ్రహం ఉంటే వినాయకుడు రుద్రగణాలకి అధిపతి ఆయన కాబట్టి రుద్రస్వరూపుడు శివుడి యొక్క కుమారుడు కాబట్టి శివలింగం రూపంలో కూడా చేయొచ్చు అనమాట। ఏమీ లేని వాళ్ళు రూపాయి బెళ్ళ వేసుకొని చక్కగా అభిషేకం చేసి స్వామివారి దగ్గర పెట్టండి। ఇప్పుడు మహాగణపతి పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సిద్ధి గణపతి వ్రత పూజ స్టార్ట్ అయింది। ఇప్పుడు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః। ధ్యానం భవసంచిత పాపౌగ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే। ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశమంకుశరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం। ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం। ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీ మహాగణాధిపతయే నమః। ధ్యాయామి ధ్యానం సమర్పయామి। 2 అక్షతలు కానీ పుష్పాన్ని కానీ వేసి వేయమ్మ స్వామివారి। ఓం అత్ర గచ్చా జగద్బంద్యా సురరాజార్చిదేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః। ఆవాహయామి ఆవాహనం సమర్పయామి। మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః। నవరత్నగజ స్వర్ణ సింహాసనం సమర్పయామి। ఓం గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః। అర్ఘ్యం సమర్పయామి। ఓం గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణద్విరదాన్న। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః। పాద్యం సమర్పయామి। ఓం అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణం పరిపూజిత గృహాణాచమనం దేవతుభ్యం దత్తం మయా ప్రభో। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః। ఆచమనం సమర్పయామి। ఓం దధిక్షేద సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం
మధుపర్కం గృహాణేతం గజవక్త్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మధుపర్కం సమర్పయామి. ఓం స్నాన పంచామృతైర్దేవ గృహాణ గణాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఓం గంగాది సర్వతీర్థేభ్యః అమృతే రమలై జలైః స్నానం కురుష్వ భగవాన్ మా పుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. సత్యగరకుడు కనుపులిపు. ఓం రక్తవస్త్రద్వయం చారుదేవ యోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనోత్తరీయకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఉపవీతం సమర్పయామి. చందనాగరగర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతికుష్యతాం. శ్రీ మహాగణాధిపతయే గంధాన్ సమర్పయామి. గంధం ఉంటే గంధాన్ పరికల్పయామి. ఓం అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్థండులాన్ శుభాన్ గృహాణ పరమానంద ఏషపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. సుగంధీని పుష్పాన్ని జాజే కుంతముఖాని చ ఏకవింశత పత్రాన్ని సంగృహాణ నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పాన్ని పూజయామి. ఇప్పుడు 108 సార్లు ఓం గణేశాయ నమః అని కానీ ఓం ఓం గం గణపతి నమః కానీ ఓం ఓం అని కానీ చేసుకోండి. అక్షతలతో కానీ పుష్పాలతో కానీ. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. అక్షతలతో కానీ పూజితం. ఓం ఏకదంతాయ నమః. జాహ్నవి పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం ఆకువాహనాయ నమః. ఊరు పూజయామి. ఓం హేరంభాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం పాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఓం సుముఖాయ నమః. ఇప్పుడు పత్రాలతో 21 పత్ర పూజ చేస్తున్నాము. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పుష్పం సమర్పయామి. ఓం గణాధిపాయ నమః. బృహదీపత్రం పూజయామి. ఓం ఉమాపత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసోనవే నమః. దత్తోరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బద్రీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణికాకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. క్షోతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కర్వేరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుకాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాడిమి పత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదార పత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః. మరవక పత్రం పూజయామి. ఓం హేరంభాయ నమః. సింధువార పత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజీ పత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీ పత్రం పూజయామి. ఓం విభవక్త్రాయ నమః. శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థ పత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః. అర్జున పత్రం పూజయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. ఏకవంశతి పత్రాన్ని పూజయామి. ఇక వినాయకుల వారికి అక్షతలతో పుష్పాలతో ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. విఘ్నరాజాయ నమః. వినాయకాయ నమః. ద్వైమాత్రాయ నమః. ద్విముఖాయ నమః. ప్రముఖాయ నమః. సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం స్వప్రదీప్తాయ నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుకనదయ నమః. ఓం సురాధ్యక్షాయ నమః. సురారిఘ్నాయ నమః. మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హిరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. మహోదరాయ నమః. మదోత్కడాయ నమః. మహావీరాయ నమః. మంత్రిణే నమః. ఓం మంగళేశ్వరాయ నమః. ప్రమథాయ నమః. ప్రథమాయ నమః. ప్రాజ్ఞాయ నమః. విఘ్నకర్త్రే నమః. విఘ్నహంత్రే నమః. విశ్వనేత్రే నమః. ఓం విరాట్పదయ నమః. శ్రీపతయ నమః. వాక్పదయ నమః. శృంగారిణే నమః. ఆశ్రితవత్సలాయ నమః. శుభప్రియాయ నమః. శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. బలాయ నమః. బలోత్తితాయ నమః. భవాత్మజాయ నమః. పురాణ పురుషాయ నమః. పూష్ణే నమః. పుష్కరోక్షిప్తవారిణే నమః. అగ్రగణ్యాయ నమః. అగ్రపూజ్యాయ నమః. అగ్రగామినే నమః. మంత్రకృతే నమః. ఓం చామీకర ప్రభాయ నమః. ఓం సర్వస్మే నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. సర్వనేత్రే నమః. సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధాయ నమః. ఓం పంచహస్తాయ నమః. పార్వతీనందనాయ నమః. ప్రభవే నమః. కుమార గురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః.
కుంజరాసుర భంజనాయ నమః ప్రమోదదాయ నమః ప్రమోదతాయ నమః ఓం మోదక ప్రియాయ నమః కాంతిమతే నమః ధృతిమతే నమః కామినే నమః కపిత్తపనస ప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః బ్రహ్మరూపిణే నమః బ్రహ్మ విద్యాధిధాన భువే నమః ఓం జిష్ణవే నమః విష్ణుప్రియాయ నమః భక్తజీవితాయ నమః ఓం జితమన్మదాయ నమః ఐశ్వర్యకారణాయ నమః జాయసే నమః అక్షకిన్నర సేవితాయ నమః గంగాసుతాయ నమః గణాధీశాయ నమః ఓం గంభీర నినదాయ నమః వడవే నమః అభీష్టవరదాయ నమః జ్యోతిషే నమః భక్తినదయ నమః భావగమ్యాయ నమః మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః అప్రాకృత పరాక్రమాయ నమః సత్యధర్మిణే నమః సఖయే నమః సరసాంభోనిదయ నమః మహేశాయ నమః దివ్యాంగాయ నమః ఓం మణికింకిణి మేఖలాయ నమః సమస్త దేవతామూర్తయే నమః సహిష్ణవే నమః సతతోత్థితాయ నమః విఘాతకారిణే నమః విశ్వగ్దృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః కళ్యాణగురవే నమః ఉన్మత్తవేషాయ నమః పరాజితాయ నమః సమస్త జగదాధారాయ నమః ఓం సర్వేశ్వరప్రదాయ నమః ఆక్రాంత చిత్రప్రభే నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఓం శ్రీ మహాగణాధిపతి అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనము స్వామివారికి ధూపం వేస్తాం. ధూపాన్ని చూపించమ్మా. ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతం నమస్తుభ్యం గృహాణ వరదో భవ. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. అలా స్వామికి చూపించు. ఓం శ్రీ ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. సాధ్యం త్రిభక్తి సంయుక్తం మన్హినాద్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మా వరసిద్ధి వినాయక స్వామినే నమః. దీపం దర్శయామి. దీపాన్ని చూపించండి. ఇప్పుడు అందరూ అక్షతలు తీసుకోండి. శ్రీ వినాయక స్వామి వారి యొక్క కథ చెప్తున్నాను. ఆ తర్వాత నైవేద్యం పెడదాం. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండగు భగవంతుని సృష్టిని శ్రేష్టమైనటువంటి భరతఖండాన ఉత్తర భాగంలో ఆర్యావర్తం అనేటటువంటి పుణ్య భూమి ఒకటి ఉంది. అందు కలహార కేదార కరవీర జాజి విరజాజి జపాపాటలీ కేతకి నాగ పున్నాగ మల్లిక తల్లిక కుంద కుర్వక మందార చంపక చంపేయధ్యనేక పుష్పరాజి విరాజితమును సాల రసాల తాళ హింతాల తమాల తత్వాల చోత పూగ పకుళ అశోక కపిస్వాత్వ అశ్వత్థాపక్షగా జనేక వృక్షాశోభితం భగు హంస కారండవ చక్రవాక జలకుక్కుట కోకిలాధ్యనేక పక్షికృత కోలాహల నివహంబును నిర్మల ప్రవాహ రమణీయ సరోవరయుక్తంబు ప్రాణయామ ప్రత్యాహార ధ్యానాధారణ సమాధ్యష్టాంగ యోగ నిష్ఠా గరిష్ట హరిహర పూజ మకరంద స్పానానంద తుందిల హృదయారవింద మౌని వర్య దివ్యాశ్రమ విలసితం నగు నైమిషారణ్యము విలయిచుంది. అంటే మనకి భూలోకంలో నైమిషారణ్యం, ఢిల్లీకి దగ్గర కురుక్షేత్రంలో నైమిషారణ్యం అనేటటువంటి ఒక అడవి ఉంది. అది ఈ విధంగా ఉంది అని చెప్తుంది. అందనేక ధర్మశాస్త్ర పురాణ హేతిహాసంబల చెప్పు పౌరాణికుండకు సూతుండు శౌనకాది మునులకు అనేక శాస్త్రాలు బోధిస్తున్నాడు. ఇట్లుండ చంద్రవంశమునందు పుట్టినటువంటి ధర్మరాజు దైవయోగము వలన జ్ఞాతులతే రాజ్యాన్ని పోగొట్టుకొని అనేక వృక్ష పక్షి మృగంబులు గల ఆ అడవిని ప్రవేశించి అందు వాయుభక్షకులుగా పర్ణ భక్షకులుగాను తపంబు చేయుచుండెడి మహాత్ములకు ఋషులం చూచుచు సుతుని యొద్దకు పోయి భార్యానులతోడ నమస్కారం చేసి ధర్మజుడు ఇట్లని. అక్కడ సూతుడు అనేటటువంటి ఒక ఋషి చెబుతుంటే సౌనకుడు మొదలైనటువంటి ఋషులంతా కూడా మిగతా మునులంతా కూడా కూర్చున్నారు. అప్పుడు ధర్మరాజు తన భార్యతో తర్వాత అన్నదమ్ములతో వనవాస కాలంలో వాళ్ళంతా కూడా వెళ్ళి ఈ స్వత మహానుభావుడికి దండం పెట్టి ఇలా అంటున్నాడు ఆయనతో, ఓ మహాత్మా, మేము జ్ఞాతులతే రాజ్యాన్ని తర్వాత సంపత్తును కోల్పోయి వచ్చినారము. మీ దర్శన మాత్రము చేత సకల పాపంబులు నశించుచుండా మా యందు కృప కలిగి మళ్ళా రాజ్యాదులు కలుగునట్టే ఒక వ్రతము ఆనతీయవలేనని వేడిగా ఆ సూతుడు ఇట్లని. అప్పుడు మళ్ళీ మా రాజ్యం ఎలా తిరిగి వస్తుంది స్వామి, మాకు మేము కోల్పోయాం మా పెద్దమ్మ పిల్లల చేత, మా పెదనాన్న పిల్లల చేత, దాయాదుల చేత అంటే అప్పుడు ఒక వ్రతాన్ని చెప్పమంటే అప్పుడు సూత మహర్షి వ్రతాన్ని చెప్తున్నారు. ధర్మరాజా, సమస్త పాపంబులం పోగొట్టి పుత్రపౌత్రాభివృద్ధిం చేయ రహస్యమైన ఒక వ్రతము గలదు. దానిని తొల్లి సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించే. అది ఎట్లయనియే
ప్రమదగణాధిప సేవితం భగు నానారత్న విభూషితం భగు కైలాస పర్వతంభం నందు మందార వృక్ష సమీపమును స్వర్ణసింహాసనమునందు పరమశివుండు కూర్చుండి ఉండెను. షణ్ముఖుడు ఏతించి ఇట్లనియే, ఓ నీలకంఠ, లోకంబున నుండు మనుజులు ఏ వ్రతాన్ని చేసినట్లయితే పుత్రపౌత్రాభిలం చెంది సుఖంగా ఉంటారో అట్టి వ్రతాన్ని తెప్పమని అడిగాడు. అప్పుడు శివుడు, ఓ కుమారస్వామి, ఆయువును సర్వసంపత్తును వృద్ధి చేసేటటువంటి వినాయక వ్రతం ఒకటి ఉంది. ఆ వ్రతాన్ని భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడు చేయాలి. ఆనాడు ప్రాతకాలాన స్నానం చేసి శుచిర్భూతుడై నిత్యకర్మలను నెరవేర్చుకొని తన శక్తి కొలది బంగారంతోనైనా వెండితోనైనా లేక మట్టితోనైనా విఘ్నేశ్వర ప్రతిమను చేసి గృహోత్తర ప్రదేశమున మంటపం ఏర్పరిచి అందు పళ్ళు గాని బియ్యం గాని పోసి అష్టదళ పద్మం ఏర్పరిచి గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేతగంధాక్షత పుష్పాదులచే పూజించి ధూప దీపాలను సమర్పించి కుడుములు మొదలైనటువంటి పిండి వంటలు, టెంకాయలు, అరటిపళ్ళు, నేరేడు పళ్ళు, చెరుకు మొదలైనటువంటి ఫలాలను ప్రత్యేకంగా రోజుకొకసారి 21 ప్రకారము నైవేద్యము చేసి దినుసునకు 21 ప్రకారము నైవేద్యము చేసి నృత్యగీత వాద్య పురాణ పఠనాదులతో గణపతి పూజ సమాప్తముందించి యథాశక్తిగా వేద విధులైనటువంటి బ్రాహ్మణులకు తాంబూలమును దక్షిణలను ఇచ్చి బంధువులతోడా ఘృత పక్వాలైనటువంటి భక్ష్య భోజ్యాదులచే భుజింపాలి. ఈ ప్రకారం ఎవ్వరు గణపతి సేవ చేయుచున్నారో వారికి గణపతి వరప్రసాదము వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. ఇందులో సందేహము లేదు. మరునాడు ఉదయముననే నిద్రలేచి స్నానానందులం గావించి పునఃపూజాయనర్చి వారి వారి విభవానుసారము గణనాథునికి మౌంజీ కృష్ణాదిన దండ యజ్ఞోపవిత కమండల వస్త్రాలను సమర్పించి పురోహితులకు వస్త్రమాల్య దక్షిణాంబులాలనిచ్చి ఇతర విప్రులను దక్షిణతాంబుల భోజనాదులచే తృప్తంతులం చేయవలెను. కుమారస్వామి, వ్రతాలలో ఉత్తమమైనటువంటి వ్రతరాజము 3 లోకాలలో కూడా ప్రసిద్ధి చెందింది. గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుషాదుల చేసదా ఆచరింపబడినదని స్కందునకు పరమశివుడు ఉపదేశించాడు. కాబట్టి ఓ ధర్మరాజా, నీవును ఈ వ్రతము చేసితివేని శత్రువులను జయించి సుఖంగా ఉంటావు. మరియు తొలి నెల ఈ వ్రతమును దమయంతి ఆచరించి నలమహారాజును పెళ్లాడింది. శ్రీకృష్ణుడు ఆచరించి శమంతకమణి తోడం జాంబవతిని పొందాడు. అదెట్లని నా సత్రాజిత్తును అను నరేంద్రుడు సూర్యుని వరముచే శమంతకమణి పొంది శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకకు పోవా రెండవ సూర్యుని వలె ప్రకాశించుచున్నటువంటి శమంతకమణిని శ్రీకృష్ణుడు అడుగగా దానిని సత్రాజిత్తు యువక తన ఊరికి పోయెను. పిదప సత్రాజిత్తు తమ్ముడు ఆ మణిని ధరించుకొని వేటకు పోవగా అచ్చడొక సింహము వానిని వధించి ఆ మణిని ఎత్తుకొని పోవుచుండగా జాంబవంతుడు దానిని హతంభనర్చి ఆ మణిని తన గుహముకు తీసుకొని పోయిను. ఈ సంగతి లోకలకు చేసి శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని తమ్ముని దునిమి శమంతకమణిని అపహరించనని చెప్పుకొని చుండా శ్రీకృష్ణుడు తాను వినాయకునిచే శపింపబడినటువంటి చవితి చంద్రుని క్షీర ఘటనమునందు చూచుట వల్లనే తనకిటి అపవాదు సంభవించినని బలభద్రునితో చెప్పే అతండు చవితి చంద్రునకు వినాయకుని డేల శాపంపించనని అడుగగా కృష్ణమూర్తి ఇట్లా నేను అన్నా, కైలాసమున ఒకనాడు వినాయకుండు కుబ్జారూపధరుండయి ప్రకాశించుచుండా అతనిని చూచి చంద్రుడు నవ్వెను. అంతా వినాయకుడందు చంద్రుని చూచి, ఓరి నిన్ను ఈ చవితి దినమును ఎవ్వరేని చూచిదరేని వారికి అపవాదు సిద్ధించునని చెప్పింప చంద్రుడు అతి దీనుడై ప్రార్థింప వినాయకుండును స్కందునకు సాంబశివునకు ఆనతిచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చతుర్థి దినంబున నన్ను యథావిధిగా నర్చించి వ్రతము సలిపిరేని అట్టి వారికి సంభవించినటువంటి అపవాదులను తొలగి శత్రుజయమును మోక్ష సామ్రాజ్య సిద్ధిను పుత్రపౌత్రాభి గో మహిషాధ్యాభివృద్ధియును కలుగునని చంద్రునికు చెప్పా. అంత చంద్రుండు మొదలగు గౌరీ వ్రతమును చేసిరని కృష్ణుడు బలభద్రునితో చెప్పే. బలభద్రుడును తన పురమునకు తెల్లవారుజమున ఆ వ్రతమును సల్పుటట్టులం చేసి తానును కృష్ణమూర్తి యథావిధిగా ఆ వ్రతాన్ని మనర్చి వినాయకునిచే ప్రసాదంబుచే జాంబవతిని చెంతకం బోవ అతండు జాంబవతిను తన కూతురును కృష్ణమూర్తినికిచ్చి వివాహము చేసి శమంతకమణిని కూడా నొసంగెను. నా రత్నమును వాసుదేవుండు సత్రాజితునికిచ్చిన అతండు సత్యభామ అను కూతురు నిప్పగా దానిని వివాహమాడి కృష్ణుడు సుఖముగా ఉండే. మరియు వృత్రాసుని హతం బనొచ్చినప్పుడు ఇంద్రుడును సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరాముండును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును అమృతోత్పాదనము చేయనప్పుడు దేవాసురుడును కుష్ఠవ్యాధి నివృత్తి కొరకు సాంబుండును వినాయక వ్రతమును చేసిరని ఒడివిన ధర్మరాజును నీ వ్రతము సలిపి శత్రువుల జయించి రాజ్యమునంది సుఖముగా ఉండెను. కావున
మనస్సును తలచిన కార్యములన్నీ వినాయక వ్రతము సల్పుట వలన సిద్ధించుడచే గణేశుడు సిద్ధి వినాయకుండని ప్రసిద్ధి చెందే. విద్యారంభకాలమున పూజించిన విద్యాలాభంబును కలుగును. పుత్రార్థ కాముకులను పుత్రార్థులను బడెదురు. కన్య పూజించినతో చక్కని భర్తను, ముత్తైదవ పూజించినతో నిత్య సౌభాగ్యమును పొందుతారు. విధవ పూజించలేని మరి ఏ జన్మయందు కూడా వైధవ్యము పొందదు. కావున బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర యథావిధిగా ఈ వ్రతమును ఆచరించి శ్రీ గణాధిపతి అనుగ్రహమున సకలైశ్వర్యములు పొంది సుఖముగా ఉందరుగాక అని చెప్పి శ్రీ వినాయకుల స్వామి వారి యొక్క వ్రత కథని పరమేశ్వరుడు మరి కుమారస్వామికి చెప్పాడు. శ్రీ మహాగణాధిపతి వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. స్వామి ఇప్పుడు నైవేద్యాన్ని పెట్టమ్మా. ఓం భోర్భవస్వాహం నత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్. ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ భోర్భవస్వరం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. నారికేళ కదలీఫల భక్ష భోక్ష మోదక సమస్త భక్షభోక్ష నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, ఉదానాయ సమనాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. పాదవృక్షాళం ముఖ్య శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత తాంబూలం 2 అక్షతలు వేసి ఓం శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. తాంబూలం సమర్పయామి. హారతి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత్య ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. ఓం మహాదేవి విద్మహే బ్రహ్మపత్న్యై ధీమహి మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం వీణాపాణ్యై విద్మహే బ్రహ్మపత్న్యై ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. రమారమణ గోవిందో హరి గోవింద గోవింద. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర బోలో మహారాజ్కి జై. ఇప్పుడు ప్రదక్షిణ. ఓం మనసులో తలుచుకొని ప్రదక్షిణ. ఓం యాని కాని పాపాని జన్మాంత కృతాని చ తాని త్రాణి ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మహం పాపాత్మా పాప సంవాహ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఓం ఇదంతా కూడా పూజ చేసుకున్న తర్వాత ఆ మొత్తం ఫలితాన్ని అంతటినీ కూడా స్వామివారికి సమర్పించాలన్నమాట. ఏ తత్ఫలం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. ఈ విధంగా భక్తులంతా కూడా మీ మీ ఇళ్లల్లో అర్చకులు కనుక మీకు దగ్గరగా దొరికితే చక్కగా అధిక తాంబూలాలు అధిక దక్షిణలు ఇచ్చి చక్కగా మీరు ఆ గణపతి వ్రతాన్ని చేయించుకోండి. ఎవరికైతే అర్చక స్వాములు వారు దొరకరో అటువంటి వాళ్ళంతా కూడా ఈ సులభ విధానంలో మీరు మీ ఇళ్లలోనే పూర్తిగా కాన్ఫిడెంట్గా ఈ యొక్క చేసిన విధానంలో చేసుకోండి. లేకపోతే ఈ వీడియో చూసి చేసుకోండి. ధన్యవాదాలు.